దొంగతనం చూడటమే ఆ కుటుంబం చేసిన నేరమైంది. దొంగతనం చేస్తుండగా చూసిన వాళ్ళు ఎక్కడ సాక్ష్యం చెబితే జైలుకెళ్లాల్సి వస్తుందని భయపడిపోయారు. ఒకరి ఆత్మహత్యకు కారణమై మరొకరి హత్యకు కారణమయ్యారు. 3 మూగ ప్రాణాల కోసం 2 జీవితాలను బలి తీసుకున్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన జీర్ల చిన్న మల్లయ్య మేకలు గొర్రెలు మేపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య, కూతురు, 2 కుమారులున్నారు. రోజు మాదిరిలాగే ఈ నెల 19న సాయిలతో కలిసి మేకలను మేపేందుకు వెళ్లాడు. ఆ రోజు సాయంత్రం వరకు మల్లయ్య ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీసినా లాభం లేకుండా పోయింది. డైలీ కాల్ చేస్తాడు మాకు. ఫ్రైడే రోజు నైట్ కాల్ చేయలేడు. మాకు కాల్ చేయకపోతే మేము రిటర్న్ కాల్ చేసినాం. మా సిస్టర్ వాళ్ళు రిటర్న్ కాల్ చేస్తే ఏమైందంటే మా నాన్న ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. స్విచ్ ఆఫ్ ఎందువల్ల వస్తుందని ఇంటి దగ్గర వాళ్ళకి కాల్ చేసి ఇంట్లో ఉన్నాడా లేడా అని నైట్ 8:30 అలా చెక్ చేయించిన, కానీ ఇంట్లో లేడు, ఇంటికి లాక్ ఉంది. దాంతో మా నాన్నతో ఎవరు గొర్రెల కాడికి వెళ్ళారు, మేకల దగ్గరికి ఎవరు వెళ్ళారు అని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అంటే మీ నాన్న మధ్యాహ్నమే గొర్రెల దగ్గర నుండి పొలం దగ్గరికి వెళ్తా అని చెప్పేసి వెళ్ళిందని చెప్పారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మేము ఆ ఏరియాలో వెతకడం జరిగింది. కాకపోతే మా నాన్న ఇక్కడ కనిపించలేడు. రెండు నెలల క్రిందట అడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన 2 వ్యక్తులు గొర్రెలను ఎత్తుకెళ్తూ ఉండగా మల్లయ్య చిన్న కుమారుడు ప్రవీణ్ చూశాడు. వారి దొంగతనం బాగోతో ఎప్పటికైనా బయటకు వస్తుందని భావించి ప్రవీణ్ను భయభ్రాంతులకు గురి చేసేవారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ప్రవీణ్ ఆత్మహత్య చేసుకున్నాడు. 3 months బ్యాక్ మా తమ్ముడు చనిపోయిండు. మా తమ్ముడు ఏంటంటే వాళ్ళు గొర్రెల దొంగతనం చేసిన దాంట్లో మా తమ్ముడు విట్నెస్ ఉన్నాడు. అప్పటి నుండి వీళ్ళు ఇతను నిజాలు చెప్తున్నాడు అది ఇది అని చెప్పేసి వాళ్ళు కక్ష కట్టుకున్నారని నాకు అనుమానం వస్తుంది. ఇప్పుడు జైల్లో ఉన్నారు కదా జోగు బీరయ్య వాళ్ళ తండ్రి అండ్ వాళ్ళ తండ్రి పేరు శివమల్లయ్య అండ్ దొందడి సీను ఆయన కొడుకు సుమన్. మరోవైపు దొంగతనం విషయం ప్రవీణ్ తండ్రి చిన్న మల్లయ్యకు తెలిసి ఉంటుందని భావించిన నిందితులు మల్లయ్యను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని పథకం రచించారు. ఈ క్రమంలో చిన్న మల్లయ్య ఈ నెల 19వ తేదీన అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో గొర్రెలు మేపడానికి వెళ్లారు. సమయం కోసం వేచి చూసిన దుండగులు చిన్న మల్లయ్యతో వెళ్లిన కాపరి సహాయం తీసుకుని మల్లయ్యను హతమార్చి పూడ్చిపెట్టినట్లు తెలుస్తోంది. వెళ్ళేటప్పుడు ఇద్దరు వెళ్ళిర్రు. ఆయన వచ్చేటప్పుడు కూడా ఇద్దరం వచ్చినామని చెప్పిండు. మా నాన్నతో వెళ్ళిన అతను కాకపోతే చూస్తే ఒక్కరే ఉన్నారు, మా నాన్న లేడు. దానివల్ల మాకు డౌట్ వచ్చి మేము పోలీసులకు ఇన్ఫార్మ్ చేసినాము. అండ్ మేము అనుకుంటున్న సస్పెక్ట్ కూడా మా నాన్న వాళ్ళ గొర్రెలు వెళ్ళిన ఒక 10 minutes గ్యాప్లో వాళ్ళు కూడా వాళ్ళ వెనకాలే వెళ్ళిండు. అది కూడా అడిగినాం మేము మా నాన్నతో వెళ్ళిన అతన్ని, మీ వెనకాల ఎవరైనా నచ్చిరా, మరి నీకు ఎవరైనా కాల్ చేసిరా అంటే మాకు కాల్ ఎవరు చేయలేరు, నాకు ఫోన్ కూడా ఎవరు చేయలేరు అన్నాడు. నేను ఆయన ఫోన్ తీసుకొని చూసాను. ఫోన్ తీసుకొని చూస్తే దాంట్లో నేను అనుకుంటున్న సస్పెక్ట్ నేమ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళ కాల్ లిస్ట్ ఉంది. ఆ కాల్ లిస్ట్ అవన్నీ నేను చూసుకొని అతన్ని అడిగినాము. మార్నింగ్ అడిగేసరికి ఆయన నిజం ఒప్పుకున్నాడు. మల్లయ్య కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో టెక్నికల్ ఎవిడెన్స్, సీసీ కెమెరాల ఆధారంగా కేసును 2 బృందాలుగా దర్యాప్తు చేశారు. చిన్న మల్లయ్యను హత్య చేసి అతడి కుమారుడు జీర్ల ప్రవీణ్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన 3 అదుపులోకి తీసుకొని విచారించగా తాము మల్లయ్యను హత్య చేసి పూడ్చిపెట్టినట్టు నేరం అంగీకరించారని తెలిపారు. జీర్ల చిన్న మల్లయ్య గారు 19వ తారీఖున మిస్ కావడం జరిగింది. మన మేకలు కాసుకోవడానికి పోయి అతని సహచరంతో కలిసి వెళ్ళడం జరిగింది సాయిలతో. ఈ సాయిల్ ఏం చెప్తారంటే ఇంటికి వచ్చిన తర్వాత నాతోని రాలేదు, ఇతను పని ఉందని చెప్పేసి వెళ్ళిపోయినాడు, మేకలు తీసుకురమ్మని అని చెప్తారు. నెక్స్ట్ డే కూడా సీసీ కెమెరాలు చూసేటప్పుడు ఈయన పక్కనే ఉంటాడు, కానీ ఈయన ఏందనేది చెప్పడం వల్ల ఆయన డౌట్ రావడం జరిగింది. ఆయన గట్టిగా అడిగేసరికి ఆయన డౌట్ పడి ఎక్కడికో వెళ్ళిపోవడం జరిగింది. నిందితులు చెప్పిన వివరాల ఆధారంగా మల్లయ్యను పూడ్చిపెట్టిన ప్రాంతానికి వెళ్లిన పోలీసులు ఎంఆర్ఓ సమక్షంలో పోస్ట్ మార్టం నిర్వహించారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా అతను ఇక్కడ మన మల్లన్నగుట్ట పరిసర ప్రాంతాల్లో చంపి పూడ్చిపెట్టిన సమాచారంతో నిన్నటి రోజు సాయంత్రం సెక్షన్ ఆల్టరేషన్ మర్డర్ కేసుగా మన ఎంఆర్ఓ గారికి రిక్వెషన్ ఇచ్చి ఈరోజు ఎంఆర్ఓ గారికి మధ్యలో సమక్షంలో పూడిగా మన మృతదేహాన్ని వెలికి తీసుకురావడం జరిగింది. ప్రాథమికంగా వాళ్ళు 3 ఉన్నారని చెప్తున్నారు. ఇంకా ఎంక్వైరీ జరుగుతుంది. తదనంతరం పోస్ట్ మార్టం అనంతరం ఏ విధంగా జరిగింది ఏంటనే వివరాలు తెలియజేస్తారు.
2 నెలల వ్యవధిలోనే అటు కుమారుడి ఆత్మహత్య, ఇటు తండ్రి హత్య గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. తండ్రి కొడుకులు ఒకరి వల్లే తిరిగి రాని లోకాలకు వెళ్లడంపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.